కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్వలి స్థానిక సీతారామపురంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో భారత నినాదాలు చేస్తూ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మస్తాన్వలి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి స్వచ్ఛత భారతదేశాన్ని చూడాలని కోరారు. స్థానిక బస్టాండ్ లో ఉన్నటువంటి దుకాణదారులకు అందరికీ ఎంఈఓ చెత్త వంటి వస్తువులను దూరంగా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్వలి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు సుధాకర్, వెంకయ్య మరియు స్వచ్ఛ భారత్ ఎంఆర్సి షేక్ ఖలీల్ పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా పర్యావరణము, పరిశుభ్రత, ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాలని ప్రతి పంచాయతీ, ప్రతి పాఠశాలలో నిర్వహించబోతోంది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, ఈ క్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామాలు అనేటువంటి కాన్సెప్ట్తో సీతారామపురం మండల పరిధిలోని సచివాలయం బిట్టువన్ను, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామము స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోనూ, ఇంటి బయట, ఇంటి చుట్టుపక్కల అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉండాలి అనేది మీ యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం విద్యార్థులతో స్లోగన్స్ వాళ్ళ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ప్రతి ఒక్కరూ తలా ఒక మొక్కని తప్పనిసరిగా నాటి పర్యావరణాన్ని కాపాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ సచివాలయ సిబ్బంది, పంచాయతీ శానిటరీ వర్కర్లకి సహకరించి మరి అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిశుభ్రత పాటించడం అనేది ముఖ్యం. ఇది పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పెద్దలకి, అదేవిధంగా ఈ బస్టాండ్లో ఉన్నటువంటి దుకాణ వాళ్ళకు కూడా, వారికి అంగళ్ళ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. టీ కప్పులు కానివ్వండి, ఇతర క్యారీ కవర్స్ ఏమి కూడా ఉపయోగించకుండా వాటిని పరిశుభ్రంగా డస్ట్బిన్లో వేసి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతూ ఉంది.